ఉమామేశ్వరరావు గారు, ఇక్కడ ప్రధానంగా 1.85% ఓట్లతో మాత్రమే, ఆధిక్యంతో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది అని బీఆర్ఎస్ చెప్తా వస్తూ ఉంది. కానీ ఆ రకమైనటువంటి ధీమా, ఆ రకమైనటువంటి మనమే ప్రత్యామ్నాయం అనేటటువంటి ధీమాని తన పార్టీ శ్రేణులకు ఇవ్వలేకపోతుందా అనే ప్రశ్న అయితే తలెత్తుతోంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ముందుగా మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే రవీంద్ర గారు, ఆంజనేయ రెడ్డి గారు, అలాగే మీకు అందరికీ నమస్కారాలు. మనం ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలను గమనించినట్లయితే మీరు అన్నారు ఇందాక 1% ఓటు, 0.5%, 1.85%, 1.8% అయినా మామూలుగా ఓకే ఏదో ఒక చిన్న ఎన్నిక అనుకున్నాం, కోఆపరేటివ్ సొసైటీ ఎన్నిక అనుకుందాం, చిన్న ఎన్నిక, 500 ఓట్లు ఉన్నాయి, ఒక ఆయనకి 300 వచ్చాయి, ఇంకొక ఆయనకి 199 వచ్చాయి అని అనుకుందాము. ఇప్పుడు ఒక్క ఓటు తేడాతో 200 వచ్చిన ఆయన గెలిపేగా. కాబట్టి అక్కడ ఒక్క ఓటుతోనే కదా మాకు అనంటే, ఒకసారి గెలుపు అనేది అయిపోయిన తర్వాత ఈ పర్సంటేజ్లు ఏవి చేయలేవు, ఏవి ప్రభావితం చేయలేవు. కాబట్టి మనం ఇప్పుడు ఏబిసి అనే 3 ఉన్నారు, ఒక ఆయనకి 50 ఓట్లు వచ్చాయి, ఇంకొక ఆయనకి ఒక 30 వచ్చాయి, ఇంకొక ఆయనకి 15 వచ్చాయి అని అనుకోండి. 45 కదా, ఆయనకి 50 కదా, 45 గట్టి పోటీ కదా. ఉమామేశ్వరరావు గారు, నా ప్రశ్న కూడా దీనికి సంబంధించింది. ఇప్పుడు ఏబిసిల్లో ఇప్పుడు ప్రధాన పోటీ మొత్తం ఏకి సికి మధ్యలో ఉండి బి ఎందుకు అంతర్ధానం అవుతోంది అనేదే ప్రశ్న. దానికి కూడా చెప్తాను. ఏంటంటే ఎన్నికల రాజకీయాల్లో ఇప్పుడు 3 ఉన్నారనుకోండి, 3కి కలిపి గెలిచిన వ్యక్తి కంటే ఓట్లు ఎక్కువ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆ నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు గెలుపొందిన వ్యక్తిని తిరస్కరిస్తున్నారని కూడా చూపిస్తుంది మనకి. సో కాబట్టి అలా అన్నంత మాత్రాన దీన్ని ఇది చేయలేము. అదైతే ఇంకా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం వస్తే తప్ప అది కాదని మనం పక్కన పెట్టేశాం. కాబట్టి ఒక్క ఓటుతో గెలిచినట్టేనన్న దాన్ని మనం నిర్ధారణ చేసుకున్నాం కనుక ఇంకా పర్సంటేజీల శశభిషలు ఏమి లేవు దాంట్లో. కాకపోతే మనం శ్రేణులకి శ్రేణులకి ఒక ఆత్మవిశ్వాసం కల్పించడం కోసం ఏం చెప్తామంటే, మనం విజయానికి చేరువుదాకా వచ్చాం, మన కష్టం బ్రహ్మాండంగా చేశాం, అది కొద్దిగా అటు ఇటుగా అయింది, అంతకంటే ఏం లేదు, బీ రెడీ, కాషియస్ గా ఉండండి, ఈసారి విజయం మనదే అని చెప్పడానికి, ఒక ఉత్సాహాన్ని నింపడానికి బ్రహ్మాండంగా పనికొస్తుంది. కాబట్టి గతం గత ఇది జరగవలసింది ఏంటి అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్న విషయం ఏమిటంటే, విరిగా చెప్పినట్టు 1.8% ఓట్లతో రీటైన్ అయినా ఒక పార్టీకి పగ్గాలు అందుకొని ఒక ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తికి గట్టిగా 100-150 రోజుల్లోనే ఒక పెద్ద సవాల్ వచ్చి పడుతున్నది. నిజానికి ఏంది, వాళ్ళ పనితీరుని పూర్తి స్థాయిలో ప్రదర్శించుకోవడానికి కానీ, సమస్యలని పూర్తిగా ఆకలింపు చేసుకోవడానికి కానీ వీటన్నిటికీ పెద్ద సమయం లేదు. అయినప్పటికీ ప్రజలు ఇవేమి పట్టించుకోరు. రేపు పొద్దున మళ్ళీ మొదటికి వచ్చేసరికి ఎన్ని స్థానాలు గెలిచారు అంటారు. కాబట్టి ఇది చావో రేవో అన్నంత పద్ధతిలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నాయకుడు ఖచ్చితంగా ఇక్కడ మెజారిటీ స్థానాలను గెలుచుకున్నట్టుగా అధిష్టానానికి చూపించకపోతే పలకనబడే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే చెయ్యాలి అంటే ఎవరి ఓట్లు తీర్చాలి? భారతీయ జనతా పార్టీ ఓట్లు, అవి కమిటెడ్ క్యాడర్ ఓట్లు, కన్సాలిడేటెడ్. అది సంఘ పరివార్తోనో లేకపోతే సంఘ పరివార అనుబంధ సంస్థలతోనో వాటితోనో ఎక్కువ మంది మమేకమైన వాళ్ళు ఉంటారు. కొద్దిమంది మిగతా వాటి నుంచి ఇదయ్యో లేకపోతే జాతీయ భావాలతోనో దేనితో వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఇప్పుడు ఈ షార్ట్ పీరియడ్ లో వాళ్ళని ఇది చేయడం కంటే సులభంగా మన వైపు తిప్పుకోవడానికి దొరికేటువంటి వాళ్ళు ఎవరు? సో ఇటీవల ఓడిపోయినటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో కాబట్టి సహజంగానే వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఎన్నికల్లో ఓడిపోయినటువంటి రాజకీయ పార్టీ చేయవలసింది తన క్యాడర్ ని జారిపోకుండా నిలుపుకోవడానికి ఏదో ఒక కార్యాచరణని పెట్టి ముందుకు తీసుకొని వచ్చి దాన్ని రీటైన్ చేసుకోవడము అనేది. సో అక్కడ ఏంది, ఆ పార్టీని డిమోరలైజ్ చేసి
మనం చెయ్యాలి అని అంటే ఏంటంటే అసలు అక్కడ ఏం లేదు, మొత్తం ఖజానా ఖాళీ అయిపోతున్నది, అక్కడ అంతా దుకాణం ఖాళీ అయిపోతున్నది అన్న ఒక భావన కల్పించాలి అంటే, మొరేలు దెబ్బతీయాలి అని అంటే ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఇటువైపుకి తిప్పుకోవాలి. అప్పుడేమవుతుంది, పెద్ద నాయకులందరూ కనుక ఒక్కొక్కరు జారిపోతూ కనుక ఉంటే మనం వాళ్ళ వెంట పోదాము అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కనుక కొద్దిగా మనం ఇప్పుడు పుంజుకోవడానికి అవకాశం. నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఉమామహేశ్వరరావు గారు, ఇది ఈ మొమెంటం ఏదైతే ఉందో బీఆర్ఎస్ లో నిలకడ లేదు, బీఆర్ఎస్ నిలబడే పరిస్థితి లేదు అనే మొమెంటం ఏదైతే క్రియేట్ అయ్యిందో, ఇది వాస్తవంగా బీఆర్ఎస్ ఆ పరిస్థితిలో ఉందా, కాంగ్రెస్ క్రియేట్ చేసిందా అనేది ప్రధాన ప్రశ్న. వాస్తవంగా అదే ఉండదు. ఏ రాజకీయ పార్టీ అయినా అది కార్యకర్తల బేస్ మీద, దాని బలం మీద ఆధారపడి ఉంటుంది. కానీ సైకలాజికల్ గా ఓడిపోయినటువంటి కొద్ది సమయం ఏం చేస్తారు, ఏ రాజకీయ పార్టీ అయినా ఆత్మ విమర్శ కోసంగా కొంత వెయిటింగ్ పీరియడ్ చూస్తారు. ఈ వెయిటింగ్ పీరియడ్ ని ఇతర పక్షాలు క్యాష్ చేసుకుంటాయి. సో కాబట్టి ఆ వెయిటింగ్ పీరియడ్ లోపల ముగిసే లోపల ఎన్నికలు వస్తున్నాయి. అధికారం ఎప్పుడైతే ఒకవైపు ఉంటుందో అధికారం వైపు చాలా పక్షాలు ఎందుకంటే వాళ్ళకి తక్షణం కావలసిన ప్రయోజనాలు కొన్ని ఉంటాయి. అంటే 5 సంవత్సరాల వరకు ఎన్నికలు లేవు. ఈ 5 సంవత్సరాల వరకు మన భవిష్యత్ ఏంటి అనేటువంటి చూసుకునేటువంటి కొన్ని వర్గాలు ఉంటాయి. ఆ వర్గాలు సమాజంలో ప్రభావితం చేసేటువంటి వర్గాలుగా ఉంటాయి, సమాజంలో కొన్ని వర్గాలు. సో అటువంటి వాళ్ళ అందరినీ మనం ఇప్పుడు పోయి లోయర్ లెవెల్లో ఉండే ప్రతి క్యాడర్ ని పలకరించి మీరు అందరూ మా వైపు రండి అని చెప్పడం అవసరం లేదు. కాబట్టి జనాన్ని మొబిలైజ్ చేయగలిగినటువంటి ఆ కీ పాయింట్స్ లో ఉన్నటువంటి వ్యక్తులని కనుక ట్యాప్ చేస్తే పార్టీ డిమోరలైజ్ అయిపోతుంది మామూలుగా ఎక్కడైనా. మళ్ళీ రేపొద్దున వేరే సందర్భం వచ్చినప్పుడు వీళ్ళకి ప్రసగక వాళ్ళు వేరే వైపు వెళ్ళినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇదంతా కూడా పొలిటికల్ గేమ్ ప్లాన్ లో భాగంగా ఉంటుంది. ఎవరు ఎంత తొందరగా ఈ పోర్టింగ్ అనేది చాలా సహజ ప్రక్రియగా మారింది అనేది మీ సహజ ప్రక్రియ. ఇది సహజ ప్రక్రియ. తర్వాత ఆస్పిరేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆస్పిరేషన్స్ కూడా చాలా ఎక్కువ. ఒకసారి గెలిచినటువంటి పార్టీ ఉంది, గెలిచినటువంటి పార్టీ ఇన్ని రోజుల నుంచి మనం దూరంగా ఉన్నాం అధికారానికి, కాబట్టి ఇప్పుడు మన అధికారం వచ్చింది, వెంటనే మనకి పదవులు ఏవి అనేటువంటి ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు మనకి అక్కడ దక్కలేదు అనుకోండి, వెంటనే డిసిల్యూషన్ ఇది వచ్చేస్తుంది. I'll come back. Umamashrao, I'll come back to